హే గైస్ గత కొన్ని రోజులుగా నేను వీడియోస్ అయితే చేయట్లేదు. అలాగే నేను ఒక గివ్ అవే ఇస్తానని చెప్పాను మన సబ్స్క్రైబర్స్‌కి. అండ్ గివ్ అవే ఇవ్వలేదు. అలాగే మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే రావడం జరిగింది 100Kకి. అండ్ ఈ 100K సిల్వర్ ప్లే బటన్ కూడా ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు. అండ్ ఎందుకు వీడియోలు ఆపేశాను, వీడియోస్ ఎందుకు చేయట్లేదు, అండ్ అలాగే యాప్ అప్డేట్ ఏమైంది, యాప్లో అప్డేట్ చేస్తానని చెప్పాను, యాప్లో చాలా ఫీచర్స్ రాబోతున్నాయని చెప్పాను, కోర్సులు ఫ్రీ పెడతానని చెప్పాను, ఇవన్నీ చెప్పాను. కానీ ఇవన్నీ రావట్లేదు. ఎందుకు ఆపేసామన్నా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్లు చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అందుకని ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను అనమాట. ఫస్ట్లో ఏంటంటే ఇవన్నీ చేయడానికి నేను యాక్చువల్గా మనం ఛానల్ ఆపేసిన తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 40,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి ఒక్క కంబ్యాక్ ఇచ్చిన తర్వాత. అండ్ దీని తర్వాత నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఈ టైంలోనే ఇది చేసుకుంటున్న టైంలోనే నా ఈ కామర్స్ బిజినెస్ ట్రూపిక్ అని చెప్పేసి ఒక ఈ కామర్స్ బిజినెస్ ఉంది, మీలో చాలామందికి తెలుసు. ఆ బిజినెస్కి సంబంధించిన ఒక ఆఫ్లైన్ అవుట్లెట్, అంటే ఆన్లైన్లో ఉంది, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే సేల్ చేస్తున్నాము. బట్ చాలా మంది ఏంటి అంటే కస్టమర్స్ ఎవరైతే మీరేనంతే కదా, అప్పుడు ఆన్లైన్లో ఉన్నది ఆఫ్లైన్లో ఉంటేనే ట్రస్ట్ ఉంటుంది. కాబట్టి చాలా మంది అడిగింది ఏంటంటే మీ స్టోర్ ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట, కస్టమర్స్ ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే. కాబట్టి ఒక ఆఫ్లైన్ స్టోర్ అయితే పెట్టాలనుకున్నాను, ఈ కామర్స్ది ఆన్లైన్లో ఉన్నది కాస్త ఆఫ్లైన్ స్టోర్లో పెట్టాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఒక స్టోర్ అయితే రెడీ చేపిస్తున్నాను. అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నా ఆఫీస్ అనమాట. ఇందులో నేను స్టార్టింగ్లో ఏం చేసామనంటే నేను కొన్ని డిజిటల్ మార్కెటింగ్, అంటే వేరే వాళ్ళకి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన కొన్ని బిజినెస్ ప్రమోషన్లు అని, లేకపోతే బిజినెస్ యాడ్స్కి సంబంధించినవి అన్ని రన్ చేయడము, అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లు అవన్నీ రెడీ చేయడము, ఇక్కడ అన్ని చేసేవాళ్ళం. అండ్ ఐవీఆర్ ప్రమోషన్లు, డిఫరెంట్ ప్రమోషన్లు చేయడానికి ఈ సెటప్ని అయితే సెట్ చేసుకున్నాను. నేను ఒక ఆఫీస్లో సెట్ చేసుకున్నాను. ఇది యూట్యూబ్ స్టూడియో కాదు, ఒక ఆఫీస్లో అయితే సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. తర్వాత నేను ఈ బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియోలు అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు వచ్చే అప్డేట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందో ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఏదైతే ఈ స్టూడియో సెటప్ ఉందో కంప్లీట్గా దీని అంతటిని కూడా చేంజ్ చేయబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు మనకి ఇది ఏదైతే మన వీడియోలు తీయడము అనేది ఉందో ఆ కాన్సెప్ట్లో మనము డిలే అయితే అవ్వడం జరిగిందనమాట. అన్నీ అవుతున్నాయి. ఏదైతే మీకు ఇస్తానన్న గివ్ అవే ఉందో ఆ గివ్ అవే వర్క్స్ జరుగుతున్నాయి. మన బ్రాండింగ్, ఓన్ బ్రాండింగ్తో, ట్రూపిక్ అనే బ్రాండింగ్తో మీకు మంచి క్వాలిటీ మైక్స్ అయితే ఇస్తాను. నేను ఏదో గివ్ అవే ఇచ్చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో చెత్తది, ఏదో 100 రూపాయల ప్రోడక్ట్ అయితే ఇవ్వను. నేను మంచి ప్రోడక్ట్ ఇస్తాను, అది మీకు వర్త్ అయ్యేలా ఉంటుంది. నేను ఇచ్చే ప్రోడక్ట్ 100% మీకు వర్త్ అయ్యేలా ఉంటుంది. అలాగే రీసెంట్గా కామెంట్ సెక్షన్లో చూసుకుంటే, అన్న నీది ఒక వీడియో వైరల్ అయింది కదా, 500K వ్యూస్ అంతా వచ్చింది, దానికి 600K, దానికి ఎన్ని డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతున్నారు. అసలు ఎన్ని డబ్బులు వచ్చాయన్నది కూడా ఒకసారి చూపిస్తాను. అలాగే నేను చెప్పాను కదా ట్రూపిక్ అని నా స్టోర్ ఉందని చెప్పి, వీడియో అసలు బేసిక్గా వీడియో తీయడానికి కారణం ఏంటో మాట్లాడుకుందాం. అండ్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇది ఆఫీస్ అనమాట. బయటికి వెళ్తే బయట ఇంకొక చిన్న రూమ్ లాంటిది ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే నేను వీడియోస్, ఇక్కడ స్టోర్ అయితే పెడతాను అనమాట. ఏదైతే ఆఫ్లైన్ స్టోర్ ఉందో ఆ స్టోర్ ఎక్కడైతే పెడతాను, ఇక్కడ గ్లాస్ డోర్ ఉంటుంది అనమాట. దీంట్లోంచి ఎంటర్ అయ్యి లోపలికి వస్తే ఇక్కడ ఈ స్టోర్ కంప్లీట్గా స్టోర్ ఉంటుంది. దీని లోపల ఆఫీస్ అయితే ఉంటుంది. ఇదంతా సెటప్ ఉంటుంది. బయటికి ఏముందనేది తెలీదు. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మనం పెట్టబోయే స్టోర్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఇదంతా అసలు ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఎక్కువగా చేస్తున్నారు. అంతకు ముందు కూడా వర్క్స్ జరిగాయి, కొన్ని పెయింటింగ్ వర్క్స్ అని ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ నేను కూర్చుని వీడియోలు చేయలేకపోతాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ కార్పెంటర్స్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 10 వరకు కూడా పని చేస్తున్నారు పాపం వాళ్ళు. అంటే నాకు త్వరగా ఇవ్వాలని చెప్పేసి 10 వరకు పని చేస్తున్నారు. అందువల్ల చేయలేకపోయాను వీడియోలు అయితే. ఈ రీజన్స్ ఏవైతే వర్క్స్ జరుగుతున్నాయో దీనివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ ప్రతిదీ నేను అనుకున్నదంతా కూడా చేయాలని చెప్పేసి దానిపైన చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, అసలు ఆ వీడియోకి ఎంత వచ్చింది ఏంటి, నేను ఎంత తీసుకున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. అండ్ గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ వీడియో పెట్టిన తర్వాత దీనికి ఆల్మోస్ట్ 10 మిలియన్ ఇంప్రెషన్స్ అయితే వచ్చింది. ఇందులో మనకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ 4.4 ఉండడం వల్ల 600K వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి 600K వ్యూస్ అయితే వచ్చినాయి మనకి ఈ వీడియోకి. అండ్ ఈ 600K వ్యూస్కి ఎంత రెవెన్యూ వచ్చిందో చూద్దాం. అండ్ ఇక్కడ ఈ వీడియో అండ్ దీంట్లో ఈ రెవెన్యూలోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూసుకుంటే మనం అప్లోడ్ చేసింది December 4th అండ్ 26 మార్చ్ ఈ రోజు. అండ్ ఇప్పటి వరకు మీరు చూసుకుంటే నాకు 38,038 రూపీస్ 97 పైసా నాకైతే వచ్చింది అనమాట. అంటే ఒక 38,000 అయితే వచ్చింది ఇప్పటి వరకు నాకు ఈ వీడియో ద్వారా. అంటే నాకు 600K వ్యూస్ వస్తే నాకు దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ఆల్మోస్ట్ ఒక 40,000 అనుకోండి. ఇంకా 2,000 ఉంది, 40,000 అనుకోండి. ఈ 40,000 అయితే వచ్చింది. అండ్ రెవెన్యూలో ఇంకా వేరే సోర్సెస్ ద్వారా వచ్చిందో చూద్దాం. అండ్ 36,000 నాకు యాడ్స్ ద్వారా వస్తే, ఎఫిలియేటివ్ ప్రోగ్రామ్ ద్వారా 1,200 వచ్చింది. అండ్ మెంబర్షిప్ ద్వారా 244 రూపాయలు వచ్చింది అనమాట. అంటే నాకు ఓవరాల్గా దీన్ని లైఫ్ టైం ఇన్కమ్ వచ్చేటప్పటికి 38,000 రూపాయలు నాకు దీని నుంచి అయితే రావడం జరిగింది అనమాట. యూట్యూబ్ ఇన్కమ్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఇన్కమ్ అనేది ఏంటి అంటే కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే డబ్బుల కోసం పని చేయకూడదు. యూట్యూబ్లో ఎప్పుడు ఎలా వర్క్ చేయాలంటే, మీరు డబ్బులు అనేది సెకండరీగా పెట్టుకోవాలి. మీరు పని చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ వెళ్ళే ప్రాసెస్లో మనకి ఏంటి అంటే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా
ఆటోమేటిక్గా అయితే వస్తూ ఉంటుంది. నేను లాస్ట్ 3 monthsలో అయితే పేమెంట్స్ బాగానే తీసుకున్నాను. 40,000, 50,000, 34,000, 35,000 అలా బాగానే తీసుకున్నాను ఇన్కమ్. ఈ లాస్ట్ మంత్ కూడా బాగానే వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 28 వీడియోలు పెట్టకపోయినా కానీ 28,000 అంత వచ్చింది. అయితే ఇక్కడ ఏంటి అంటే డబ్బులు, ప్రతి ఒక్కరు డబ్బుల గురించి కామెంట్ చేస్తున్నారు ఎంత వచ్చింది అని. ఇక్కడ డబ్బులు ఏంటి అంటే మనం ఎప్పుడైతే డబ్బుల మీద మనం టైం పెడతాం, మనకు డబ్బులు కావాలని టైం పెడతామో మీకు డబ్బులు అయితే రావు. గుర్తుపెట్టుకోండి, ఆ ఇన్కమ్ అయితే జనరేట్ చేయలేరు. మీరు కంటెంట్ పైన టైం పెట్టండి, కంటెంట్ మాత్రమే చేయాలనుకోండి, అప్పుడు మాత్రమే మీరు మంచి ఇన్కమ్ని జనరేట్ చేయగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోలో నేను నా ప్రాబ్లమ్స్ అండ్ నేను ఎందుకు వీడియోలు చేయట్లేదని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సూన్ చాలా తక్కువ రోజుల్లో నేను చాలా గట్టిగా చాలా మంచి కంటెంట్తో మన యాప్తో గివేవేస్ అండ్ ఈ సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఏదో నాకున్న క్రియేటివిటీతో డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. అదంతా కూడా ఇదే ఛానల్లో పెడతాను. నేను ఇక్కడ పోయి చేయబోయే వ్లాగ్స్ కానీ, పర్సనల్ వ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ, ఇప్పుడు ఇది కూడా కెమెరాలో చేయొచ్చు, బట్ ఒక వ్లాగ్లో చేద్దామని చేస్తాను అనమాట. ఇక్కడ రాకపోయే కంటెంట్ అన్ని కూడా ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏంటి ఇలా చేయమంటారు లేదా, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదా? చేయండి భయ్యా, ఎందుకు అలాగా? సబ్స్క్రైబ్ చేసేయండి.